జూన్ 13 చరిత్రలో ఈరోజు 1943 జూన్ 13న స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుంచి టోక్యోకు జలాంతర్గామి ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనకు ముందు ఆయన జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ను కలుసుకున్నారు. భారత స్వాతంత్ర పోరాటానికి జర్మన్ మద్దతు పొందడానికి ప్రయత్నించారు. భారతదేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మూలించేందుకు బోస్ జర్మనీ సహాయం కోరాడు. దీనికి హిట్లర్ అంగీకరించారు. హిట్లర్ తన మిత్ర దేశమైన జపాన్ను కలవమని సుభాష్ చంద్రబోస్కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత నేతాజీ జలాంతర్గామి ద్వారా జపాన్ చేరుకోవడానికి బయలుదేరారు. సుభాష్ చంద్రబోస్ యొక్క ఈ చర్య చాలా సాహసోపేతమైనది, చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటిష్ మిత్ర దేశాల జలాంతర్గాములతో సముద్రం నిండిపోయింది. సుభాష్ చంద్రబోస్ జూలై 1943లో జపాన్ చేరుకున్నారు. జపాన్ చేరుకున్న తర్వాత నేతాజీ భారత స్వాతంత్ర్యం కోసం తన కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను పునర్వ్యవస్థీకరించారు. ఇందులో ఆయనకు జపాన్ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించింది. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్లో స్థాపించబడింది. గణేష్ దామోదర్ సావర్కర్ 1879 జూన్ 13న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన విప్లవకారుడు వీర్ సావర్కర్ అన్నయ్య. ఈయనని బాబారావు సావర్కర్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాబారావు సాయుధ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీర్ సావర్కర్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బాబురావు సావర్కర్ అభినవ్ భారత్ పనిని చేపట్టారని అంటారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారు ఆయనని కాలాపాని శిక్ష విధించారు. 20 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లోని ఇరుకైన సెల్లో భరించలేని చిత్రహింసలు అనుభవించారు. ఆ తర్వాత 1921లో గుజరాత్కి తీసుకువచ్చి సబర్మతి జైల్లో ఏడాది పాటు ఉంచి విడుదల చేశారు. విడుదలైన తర్వాత హిందూ జాతీయవాదం కోసం పనిచేయడం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విభజన సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని, ఇది జరగాలంటే ముందుగా మెజారిటీ ఏకం కావాలని ఆయన భీష్మించారు. ఈ మిషన్తో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జన్మదినం 1964 జూన్ 13న పీయూష్ గోయల్ జన్మించారు. పీయూష్ గోయల్ ప్రస్తుతం కేంద్రంలోని మోదీ కేబినెట్లో వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. గోయల్ 2014-2019లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ముంబై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూషణ్ పాటిల్పై గోయల్ 3.5 లక్షల ఓట్ల తేడాతో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పీయూష్ తన 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో బీజేపీలో వివిధ స్థాయిల్లో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. పీయూష్ గోయల్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి పేరు వేద్ ప్రకాష్ గోయల్. 2001 నుంచి 2003 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉపహార్ సినిమా హాలులో అగ్ని ప్రమాదం 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 290 స్క్రీన్లలో బార్డర్ సినిమా విడుదలైంది. వీటిలో దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్లో ఉన్న ఉపహార్ సినిమా కూడా ఉంది. ఈ సినిమా హాలులో కూడా సినిమా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ సినిమా హాల్ మొదటి అంతస్తులో ఉంది. క్రమంగా మంటలు సినిమా హాల్ అంతటా వ్యాపించాయి. 59 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ మొత్తం ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు. హాల్లోని పార్కింగ్లో ఉంచిన కార్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఈ కేసులో సినిమా హాల్ యజమాని సుశీల్ అన్సల్, అతని కుమారుడు ప్రణవ్ అన్సల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తుకు సీబీఐకి అప్పగించారు. మొత్తం 16 మందిపై సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2003లో బాధితులకు 18 కోట్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించగా 2007లో 12 మంది నిందితులను దోషులుగా నిర్దేశించి వారందరికీ 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మైకేల్ జాక్సన్ కేసుల నుంచి విముక్తి 2005 జూన్ 13న ప్రముఖ పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి పొందాడు. 1993లో మైకేల్ జాక్సన్ 13 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మైకేల్ జాక్సన్ తన ఇంట్లో ఓ చిన్నారిని వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మైకేల్ జాక్సన్ $20 మిలియన్ల చిన్నారి తండ్రికి ఇచ్చినట్లు సమాచారం. 2002లో జాక్సన్పై లివింగ్ విత్ మైకేల్ జాక్సన్ అనే డాక్యుమెంటరీ రూపొందింది.
మైకేల్ జాక్సన్ డాక్యుమెంటరీలో గావిన్ ఆర్విజో అనే పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆర్విజోకి క్యాన్సర్ ఉంది. మైకేల్ జాక్సన్ చికిత్సలో అతనికి సహాయం చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ విడుదలైనప్పుడు ఆర్విజో మైకేల్ జాక్సన్ డాక్యుమెంటరీలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కనిపించడం వలన అది వివాదానికి దారితీసింది. మైకేల్ జాక్సన్ ఇద్దరూ కలిసి పడుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆర్విజో కుటుంబం మైకేల్ జాక్సన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ అరెస్ట్ అయ్యి 2005 ఫిబ్రవరి 28న విచారణ ప్రారంభమైంది. ఆపై 2005 జూన్ 13న మైకేల్ జాక్సన్ అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందారు.